వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఈ రోజు ఇంత హ్యాపీగా ఎందుకున్నానో తమిళ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. సో టుడే 2 ఈవెంట్స్ అన్నమాట. ఒకటి మా చిక్కి బాబు సెకండ్ బర్త్డే అండ్ మా చిన్నోడిని అయితే ఉయ్యాల వేస్తున్నాం. అండ్ నేమ్ కూడా ఈరోజే రివీల్ చేయబోతున్నాం. సో లాంగ్ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూసేయండి. ఇట్స్ సో 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 ఇంపార్టెంట్ అనమాట. నాకు ఈ డే చాలా స్పెషల్. అండ్ మా చిన్నోడిని కూడా చూపించేస్తాను. చూడే ఇట్ మీన్స్ మా పెద్దోడిని చలి కమ్ 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 వెళ్ళిపోయిండు. సో మీకు చూపించేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. మా కోసం ఒక్క లైక్ ఇచ్చేయండి ప్లీజ్. బాయ్. హే గాయ్స్, ఇదే అన్నమాట. సింపుల్గా అయితే డెకార్ మొత్తం మా అన్నయ్య అండ్ మా తమ్ముడే ఫినిష్ చేశారు. మా తమ్ముడు అయితే చాలా కష్టపడాడు అనమాట. అవన్నీ వెళ్ళడం, తీసుకురావడం, కేక్ ఆర్డర్ చేయడం, ఇంకా నాకంటే వాళ్ళే ఫుల్ హ్యాపీ అనమాట. మా అన్నయ్య అండ్ మా తమ్ముడు వాళ్ళిద్దరికి హ్యాపీనెస్సే వేరు. చేయాలి, అన్నీ తేవాలి అన్నట్టు వాళ్ళే మస్తు ఎంజాయ్ చేస్తూ చేసినారనమాట. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ ఫొటోస్ దిగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ ఫంక్షన్ అయినా ఫొటోస్ ఆర్ ఇంపార్టెంట్. మేము మా ఫస్ట్ బర్త్డేకి, ఇట్ మీన్స్ చిక్కిబాబు ఫస్ట్ బర్త్డేకి ఎంత మిస్ అయినామో ఫొటోస్. అసలు వాడు దిగనిస్తేనే కదా ఏడుస్తూనే ఉన్నాడు. బికాస్ ఫస్ట్ బర్త్డే అప్పుడైతే చాలా మంది వచ్చేసినారు అండ్ అందరినీ చూసి వాడు చాలా క్రాంకీగా ఫీల్ అయ్యిండు అండ్ బాగా ఏడ్చిండు. అందుకనేసే సరిగా ఈసారైనా మంచిగా ఫొటోస్ తీసుకుందామంటే అస్సలు ఉంటేనే కదా ఆ బర్త్డే క్యాప్ తెచ్చినాం కానీ అసలు పెట్టుకోలేదు. ఇక్కడ మా సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చేసిండు. అదే మా చిన్నాడు. అండ్ నాకు డెలివరీ అయింది కదా, మాకు పుట్టింది మళ్ళీ బాబే. సో ఇప్పుడు నాకు ఇద్దరు హీరోస్ అన్నమాట. అండ్ మా హస్బెండ్తో 3 హీరోస్. మొత్తం ఇట్లా ఎంత హ్యాపీగా ఉన్నా నేనైతే. మా చిన్నోడు అసలు ఇంకొక హ్యాపీనెస్. మా పెద్దోడు బర్త్డే టైంకి రావాలనుకున్నా కానీ వాడు ముందే వచ్చేసిండు. అండ్ ఇట్స్ ఎ సూపర్ ఫ్యామిలీ. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట. అండ్ మీరు కూడా బ్లెస్సింగ్ చేసేయండి మా చిన్నోడిని ఈ వీడియోలో ఎవరెవరు చూస్తారో. అండ్ లైక్ అయితే చేసేయండి ఈ వీడియోకి. ఇక్కడ మా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇక మామలు మాసీలు వీళ్ళంతా కామన్ కదా. సో ఫస్ట్ అయితే వాళ్ళని ఫొటోస్ దిగేయమంటున్నా నేను. ఎందుకంటే కేక్ కట్ చేసిన తర్వాత ఫొటోస్ మంచిగా రావు. అండ్ మా తమ్ముడు అయితే షార్ట్స్ తెచ్చిండు. అవన్నీ పలగొట్టేసరికి మా పెద్దోడైతే మొత్తం బెదిరిపోతాడు. అందుకనేసి ఫస్ట్ ఫొటోస్ తీసేసుకోండి. వాడి తర్వాత క్రాంకీ ఫీల్ అయితే మనం ఫొటోస్ తీసుకోలేము అన్నట్టు నేనైతే అందరినైతే ఫస్ట్ ఫోటో దిగేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. బికాస్ స్టేటస్లు స్టోరీలు పెట్టుకోవాలి కదా, మరి అదే మొత్తం ఎంజాయ్ చేసి తిన్నామా అనేది ఉండదు. స్టేటస్లు స్టోరీలు పెట్టామా అనేదే పాయింట్ ఉంటుంది. ఇక్కడ నా ఒక్క ఫోటో కోసము ఎంతసేపు వెయిట్ చేసినో. అసలు మా చిక్కి బాబు ఆగుతానే కదా అటు ఇటు చూస్తాడు. కేక్ కావాలంటాడు, చాక్లెట్ కావాలంటాడు, కానీ నాతో ఒక్క ఫోటో మాత్రం దిగాడు. ఇక్కడ చూడండి వాడు చాక్లెట్ని పట్టుకొని ఎంత మంచిగా ఇట్లా చుంచి తూ అని ఉంచుతుండు. అరే ఫోటో ఒక్కటి దిగరా అంటే అస్సలు ఆ ఫోటో సైడ్ ముఖమే పెట్టలేదు. ఫస్ట్ బర్త్డే కూడా ఇట్లనే చేసిండు. అండ్ చిన్నపిల్లలు అంటే అంతే కదా. సో మెల్లమెల్లగా వాడు పెద్దగా అవుతా అంటే అప్పటి ఇక ఫొటోస్ దిగగలుగుతాం. ఇక ఇప్పుడైతే ఇక్కడ నాకు చాక్లెట్ తినిపించేస్తుండు మా చిక్కి బాబు. వాడి డ్రెస్ నాకు చాలా చాలా నచ్చింది. ఎట్లుందో మీరే కామెంట్లో చెప్పండి. అది మా అన్నయ్య తెచ్చిన అనమాట. డ్రెస్ మొత్తం అన్నయ్య గిఫ్ట్, డ్రెస్ షూస్ అట్లా. అండ్ ఇక్కడైతే ఇక ఫోటోషూట్ అయిపోయింది కదా, కేక్ కానిచ్చేద్దాము. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మన కోసమే అన్నట్టే. ఇక నేను సరే రెడీ కట్ చేసేద్దాం అనేసి అందరినీ పిలుస్తున్నా. అందరు రండి. ఇక్కడైతే చూసారు కదా మా చిక్కి బాబు జస్ట్ స్నో కొడితేనే ఇక వాడు మొత్తం క్రాంకీ అయిపోయిండు. కేక్ కట్ చేద్దాం నాన్న అంటే అటు మా తమ్ముడు అయితే షార్ట్స్ అయితే పెలుస్తున్నాడు. ఇక మొత్తం వాడు దానికి ఎట్లా భయపడుతున్నాడో అసలు. తర్వాత అయితే వాడిని అయితే నార్మల్ చేసేసినాం, కేక్ కట్ చేసినాము. మా బావ తినిపిస్తా అంటే వాడు ఎట్లా తింటాడో మా బావ ఫింగర్ కూడా కొరికేసిండు అనమాట. చిక్కి బాబు అయితే కేక్ చాలా తినేసిండు ఆ రోజు. ఇట్లా కొంచెం పెడదామంటే లేదు ఫస్ట్ పీస్ అయినా పెద్దది పెడదామని మా బావ అయితే పెద్దది పెట్టేసిండు, మంచిగా తినేసిండు.
చేశారు. ఆఫ్టర్ దట్ ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫొటోస్ అయితే దిగేద్దాం అందరం, వాడు ఎట్లా కేక్ తినట్లేడు అన్నట్టు. ఇక మామ, ఆ తర్వాత ఇంకా చిన్న మామ, ఇలా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫొటోస్ దిగుదాం అనేసి ఇట్లా వెనకాలైతే నించుంటున్నారు అనమాట. ఇక్కడ మా అన్నయ్య, వాడైతే మా అన్నయ్య చేతిలో చాలా కామ్గా ఉంటాడు అండ్ మా దగ్గరనే చాలా క్రాంకీగా ఫీల్ అవుతాడు. ఇక్కడైతే మా డాడీ మమ్మీని కూడా వచ్చేయమన్నా నేను. అంతే అన్నయ్య దగ్గర ఉంటే చిక్కుబాబు అయితే చాలా హ్యాపీగా ఉంటాడు కాబట్టి సో డాడీ వాళ్ళని కూడా వచ్చేయమన్నాను. అట్లా నేను మా బావ కూడా నించున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మై టోటల్ ఫ్యామిలీ, మమ్మీ, డాడీ, అన్నయ్య అండ్ మా చిన్నోడు మిస్సింగ్, మా పెద్దోడు, మా బావ అండ్ నేను. ఇది నా ప్రపంచం అనొచ్చుగా. ఎంత అంటే వీళ్ళుంటే చాలు. ఇక్కడైతే మా డాడీ ఆనందం చూడండి. యాక్చువల్గా ఇట్లా బర్త్డే ప్లాన్ మొత్తం మా డాడీది. మా డాడీకి చాలా ఇష్టం అనమాట ఇట్లా సెలబ్రేట్ చేస్తే. సో అందరినీ పిలుస్తాం, కొంచెం మంచిగానే చేసుకుందాం బర్త్డే, నార్మల్గా అంటే కేక్ కట్ చేసి అప్పుడే కొనడం ఎందుకు, కొంచెం అట్లా ఫుడ్ అట్లా అందరినీ పిలవడం అట్లా చేద్దాం అనేసి డాడీ అన్నారనమాట. సో వీళ్ళిద్దరూ మా పెద్ద డాడీ అండ్ పెద్ద మమ్మీ, ఇట్ మీన్స్ మమ్మీ వాళ్ళ అక్క అన్నమాట తిను. వాళ్ళ అక్కయ్య అండ్ నేనైతే మమ్మీ డాడీ అనే పిలుస్తాను. సో మా మమ్మీ అండ్ మా డాడీ. ఇక్కడ మా చిక్కి బాబుకు ఫోటో దిగడానికి కేక్ పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోవట్లేదు. అండ్ ఆ తర్వాత అయితే మై ఫేవరెట్ కపుల్ అనొచ్చు వీళ్ళని, మా పెద్ద మామయ్య అండ్ మా పెద్దత్తమ్మ. నాకు చాలా చాలా ఇష్టం మా పెద్ద మామయ్య అంటే, లైక్ డాటర్ అనమాట. మా పెద్ద మామయ్యకి డాటర్ లేరు, సో నేనే తన డాటర్ లెక్క చూసుకుంటారు. సో చాలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చిన్నత్తమ్మ అండ్ చిన్న మామయ్య అండ్ మా బామ్మడిది గాడు, మరదలు లేదు, హాస్టల్లో ఉంది, తను రాలేదు. ఇక్కడ మా బామ్మడిది చాలా ఇయర్స్ తర్వాత పుట్టిండు, 12 years గ్యాప్ అనుకుంటా ఇద్దరికి. సో వీడిని కూడా ఎట్లా ఇప్పుడు మా పెద్దోని ఎట్లా చూసుకుంటామో వాడిని కూడా అట్లనే చూసినారు. అండ్ స్టిల్ వాడికి బర్త్డేస్ చేస్తారు అండ్ వాడికి గిఫ్ట్స్ కొనిస్తారు, అంత పెద్దది అందా చేస్తారు వాడిది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య అనమాట, మమ్మీ వాళ్ళ అన్నయ్య. మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కొందరు, డాడీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కొందరు అండ్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా కొందరు. సో అలా చాలా మంది, నియర్లీ 100 మందికి అంత దగ్గర గ్యాదర్ అయిపోయినాం అనమాట. ఒకళ్ళు వచ్చి ఫొటోస్ తీపించుకుంటున్నారు. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, బాబాయ్, పిన్ని, చెల్లి, తమ్ముడు ఈజ్ మై ఫేవరెట్ వన్ అనొచ్చు వీళ్ళ ఫ్యామిలీలో. వాడైతే నేను ప్రిన్సెస్ అని ఎప్పుడు మంచిగా చూసుకుంటాడు. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకురావాలన్నా వాడైతే నాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. బర్త్డేస్ కోసం వీళ్ళు ఆగిళ్ళు హాస్టల్కి వెళ్ళకుండా. సో బర్త్డే జరుపుకొని వెళ్ళిపోదాం అన్నట్టు ఇంటి దగ్గరనే ఉండి బర్త్డే అయితే చాలా చాలా మంచిగా చేసిండు. క్రెడిట్ మొత్తం మా తమ్ముడికి ఇవ్వచ్చు. వాడు వెళ్ళడం, తీసుకురావడము అండ్ అందరినీ ఎంకరేజ్ చేయడం, నవ్వియడం, ఇలాంటి వాటిలో మా తమ్ముడే చాలా చాలా హెల్ప్ చేసిండు. సో ఇది బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ. అండ్ లిటరల్లీ మా ఫ్యామిలీ కూడా ఇంతే, మేము కూడా 4 members, అన్న, నేను, డాడీ, మమ్మీ అండ్ ఇప్పుడు ఇంకొక 3 యాడ్ అయ్యారు, మా బావ, చిన్నోడు, పెద్దోడు. సో అట్లా మాది పెద్ద ఫ్యామిలీ అయిపోయింది, వీళ్ళ చిన్న ఫ్యామిలీ అయిపోయింది. అండ్ ఇక్కడ మా బామ్మడిది అయితే మా పిండితో ఆడుకుంటుండే స్నో కొట్టుకుంటా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఇంటి పక్కన ఉంటారు వీళ్ళు, మా మామయ్య వాళ్ళు, మామయ్య, అత్తమ్మ అండ్ తిను మా మరదలు. మ్యాక్సిమం చిక్కుబాబు అయితే వీళ్ళింట్లోనే ఉంటాడని చెప్పొచ్చు. చూసిల్లా ఎమ్మటి ఎట్లా వెళ్ళిపోయింది ఆ బుడ్డి దాని దగ్గర. పప్పి అంటే వాడికి చాలా ఇష్టం అనమాట, ఊకే పప్పి అనుకుంటా దాని దగ్గరనే ఉంటాడు. సో వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి చిక్కుబాబు అయితే ఎప్పుడు అక్కడనే ఉంటాడు. వాడే కాదు, నేను కూడా అక్కడనే ఉంటాను. స్టిల్ వాళ్ళతో చాలా బాండింగ్ ఉంటుంది మాకు. ఫస్ట్ బర్త్డేకి వాళ్ళని మిస్ చేసేసిన నేను. ఇప్పుడైతే కంపల్సరీగా పిలవాలి, ఫోటో కావాలనేసి నేనైతే పిలిచి మరీ ఫొటోస్ దిగినాను. ఇక్కడ గ్రోస్ టు గ్రానీస్ తిను మా అమ్మమ్మ, మమ్మీ వాళ్ళ మమ్మీ. ఇక్కడ ఫస్ట్ వెళ్తున్న ఆమెమో మా గ్రానీ, డాడీ వాళ్ళ మమ్మీ. తినేమో మా ఇట్ మీన్స్ తాతయ్య వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో తను కూడా ఇంకొక నానమ్మ. ఇటు సైడ్ ఇద్దరేమో నానమ్మలు, ఇటు సైడ్ ఇద్దరేమో అమ్మమ్మలు. మమ్మీ వాళ్ళ పిన్ని అండ్ మమ్మీ వాళ్ళ మమ్మీ. వీళ్ళేమో డాడీ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ వాళ్ళ పిన్ని ఇటు సైడ్. అండ్ అటు సైడ్ శారీ కట్టుకున్న సైడ్ ఏమో మమ్మీ వాళ్ళ సైడ్. ఇటు సైడ్ ఇద్దరేమో మా డ్రెస్ ఉంది కదా. సో మా ఇద్దరు గ్రానీస్, వాళ్ళిద్దరు అమ్మమ్మస్. చాలా చాలా హ్యాపీ నేను. వీళ్ళు అసలు మెమొరీ ఉంటుంది నాకైతే చూసుకోనికి. అండ్ వాళ్ళు కూడా అంటున్నారు, నన్ను మంచిగా తీయుల్లి, నన్ను తర్వాత చూసుకోవాలి అనేసి ఇట్లా అంటున్నారు అన్నమాట. నేను వీడియోస్ తీసుకుంటూ అంటే తీసుకోండి తర్వాత చూసుకోనికి ఉండొద్దా, అందరినీ చూపియొద్దా అనేసి. ఇక్కడ మా పొరుగు తమ్ముడు చూడండి అందరినీ ఎట్లా చేసేస్తుండో, అందరి మీద స్ప్రే కొట్టేస్తుండో అండ్ మీ కూడా కొట్టేసిండు. ఇదన్నమాట మా ఫ్యామిలీ మొత్తము. ఇక్కడ మా డాడీ అంటుండు, ఓకే ఫొటోస్ అయిపోయినాయి కదా, ఇక నెక్స్ట్ జరగాల్సిన ప్రోగ్రామ్ చూద్దామా అంటే రెడీ అనేసి
అనేసి మా హస్బెండ్ అంటుండనమాట. ఇంకా ఇక్కడైతే ఇక అందరికీ కేక్ కటింగ్ చేసేసి చాక్లెట్ అండ్ బిస్కెట్ పంచేసి అందరికీ ఇవ్వడమే. అండ్ అందరు వచ్చేసిళ్ళు కదా, సో అందరినీ ఫోటో తీయలేకపోయినా నేను, బికాస్ అప్పటికే లేట్ అయిపోయింది తమ్ముళ్ళు ఉంటారు కదా, ఎందుకుంటారండి ఇలాంటి వాటికి ఫాస్ట్ అని చెప్పనికే ఉంటుంది. ఇక్కడ ఫుల్ కామెడీ, నేను వీడియో తీసుకుంటున్నా, మా బావకైతే సైలెన్స్గానే. ఇక్కడ మా బావ కేక్ తినేసి అంటుండు కదా, సారీ ఇప్పుడు ఈ వీడియో పెట్టుకో, నువ్వు ముందు వీడియో పెట్టకు అనేసి నేను తినేస్తాను. నేను అంటున్నా కదా, అదే వీడియో ఫస్ట్ పెడతా, అస్సలు ఊరుకునేట్లే, నాకు పెట్టకుండా నువ్వు తింటావా అంటే సారీ అంటుండే. లేదు ఇప్పుడు కొత్తగా వీడియో తీసుకోవాలి, నేను మళ్ళీ నీకే పెడతాను, నేను తినను అనేసి మళ్ళీ ఒకసారి వీడియో తీపిస్తున్నారు. అండ్ ఇక్కడ మా డాడీ వచ్చేసి వేద్దాం అనేసి పిలుస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే వెళ్ళిపోయినాము. మా అన్నయ్యకి ఫుడ్ ఏం చేసినావు చూపెట్టరా అంటే ఏడు పని లేదు పో అన్నట్టు ఫేస్ పెట్టిండు. అండ్ బర్త్డే రోజు అయితే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేసినాము. ఇదే స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.